నమస్తే అందరికీ. మనం శ్రీరామనవమి సందర్భంగా ప్రత్యేకంగా మన పండుగలకు ఎంతో ముఖ్యమైన 3 ప్రసాదాలు తయారు చేయబోతున్నాం. అవి ఏమిటంటే బెల్లం అన్నం, పానకం, వడపప్పు. ఇవి మన ఆరోగ్యానికి మంచివే కాకుండా భక్తితో నిండి ఉండే ప్రసాదాలు కూడా. మరి ఆలస్యం చేయకుండా మొదలెట్టేద్దాం. బెల్లం అన్నం తయారీ విధానం. ముందుగా ఒక గిన్నెలో 1 కప్పు బియ్యం, అరకప్పు పెసరబ్యాళ్ళు వేసి బాగా కడగాలి. వాటిని 3 కప్పుల నీళ్లతో ఉడకబెట్టాలి. ఉడికిన తర్వాత అందులో అరకప్పు పాలు పోసి బాగా కలపాలి. ఇప్పుడు అందులోకి 1 కప్పు సన్నగా తరిగిన బెల్లం వేసి కలపాలి. బెల్లం పూర్తిగా కరిగేంత వరకు లో ఫ్లేమ్ మీద ఉంచాలి. ఒక పక్కన చిన్న పాత్రలో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి దానిలో 10 జీడిపప్పు గింజలు వేసి లైట్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేగించాలి. తర్వాత అందులో 10 ఎండు ద్రాక్షలు వేసి కొద్దిగా వేగించాలి. ఇప్పుడు 2 లేదా 3 యాలకులు దంచి వేసి కలపాలి. ఈ నెయ్యితో వేయించిన మిశ్రమాన్ని బెల్లం అన్నంలోకి వేసి బాగా కలపాలి. చివరగా చిటికెడు ఉప్పు వేసి టేస్టీ కోసం కలపాలి. ఇదే బెల్లం అన్నం తయారీ. ఎంతో టేస్టీగా సులభంగా తయారు చేసుకోవచ్చు. పానకం తయారీ విధానం. ఒక పాత్రలో సన్నగా తురిమిన బెల్లం వేసుకోవాలి. అందులో 1 గ్లాసు నీళ్లు పోసి బెల్లం కరిగేంత వరకు బాగా కలపాలి. తర్వాత దానిలో 2 లేదా 3 దంచిన యాలకులు వేసి కలపాలి. చిటికెడు నిమ్మరసం వేసి మళ్ళీ కలపాలి. 2 లేదా 3 దంచిన మిరియాలు వేసి కలిపేయాలి. చివరగా చిటికెడు ఉప్పు వేసి బాగా కలపాలి. గ్లాసులోకి వడగట్టి పోయాలి. తులసి ఆకులు 2 లేదా 3 వేసి అలంకరించండి. ఇది పానకం. చల్లదనం ఇచ్చే పవిత్రమైన నైవేద్యం. వడపప్పు తయారీ విధానం. ఒక పాత్రలో నానబెట్టిన పెసరపప్పు 1 కప్పు వేసుకోవాలి. అందులో సన్నగా తురిమిన క్యారెట్ అరకప్పు, మామిడికాయ మరియు కీరదోసకాయ అరకప్పు చొప్పున వేసుకోవాలి. సన్నగా తరిగిన పచ్చిమిర్చి వేసి బాగా కలపాలి. చివరగా 1/2 స్పూన్ ఉప్పు వేసి బాగా కలపాలి. ఇది చాలా తక్కువ సమయంలో తయారయ్యే ఆరోగ్యకరమైన ప్రసాదం వడపప్పు. బెల్లం అన్నం స్వీటుగా ఉండే ప్రసాదం, శక్తిని ఇస్తుంది. పానకం వేసవిలో శరీరాన్ని చల్లగా ఉంచే ఆరోగ్యబద్ధమైన పానీయం. వడపప్పు ప్రోటీన్స్తో నిండిన తాజా పచ్చిగా ఉండే ప్రసాదం. ఇవి భగవంతునికి నైవేద్యంగా సమర్పించడానికి ఎంతో పవిత్రమైనది. ఏ పండుగ సందర్భానికైనా పర్ఫెక్ట్. ఇలా మనం శ్రీరామనవమి ప్రత్యేకంగా 3 ప్రసాదాలను సులభంగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేసి మీ అభిప్రాయాన్ని కమెంట్స్లో చెప్పండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకా ఇలాంటివి చూడాలంటే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. అడ్వాన్స్గా శ్రీరామనవమి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.